శ్రీ గురుభ్యో నమః. మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి కలిగిన అమ్మ, నీ ఉండక నేనున్నట్లయితే నీకడనుందుర అనిలాచల. అన్ని ఉండటాలు అమ్మ ఉండడం వల్ల ఉన్నాయి. సత్ అంటే ఉండటం, ఒక వస్తువుకో ఒక వ్యక్తికో ఒక ప్రదేశానికో పరిమితం కాకుండా సమస్త విశ్వం నిండా నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వం అంటారు. ద వన్ బీయింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్. ఈ లక్షణం ఉన్న ఏకైక స్వరూపం అమ్మవారు. అమ్మ మాత్రమే జగత్తును సృష్టించి పోషించి లయించే పని చేయగలదు. సత్వం అంటే బలం. అన్ని బలాలలో జ్ఞాన బలమే గొప్పది. బలం అనేది జ్ఞానం యొక్క పరిణామమే. దేహబలం కంటే ఇంద్రియ బలం, ఇంద్రియ బలం కంటే బుద్ధి బలం గొప్పవి. బుద్ధి బలమే జ్ఞానం, జ్ఞాన బలమే సత్వం. బలం బలవతాం చాహం, బలవంతులలో బలాన్ని నేను అంటాడు కృష్ణ పరమాత్ముడు. ఇలాంటి సత్వాన్నే స్వరూపంగా కలిగిన అమ్మ జ్ఞానాంబ. ప్రజ్ఞాన గణ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ మహాసత్వ. భాగవత పద్యము. సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగా చిత్తంబు భవ్యమగును. హృదయ పద్మంబునందోలి నెరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్య వరద. సత్వగుణం వల్ల నిజమైన భక్తి పుడుతుంది. ఆ భక్తితో మనసు పవిత్రంగా శాంతంగా మారుతుంది. అలాంటి పవిత్రమైన హృదయ కమలంలో నీవు ప్రత్యక్షమవుతావు. అటువంటి నీవైన వరప్రదాత, నీకు నా నమస్కారం. సద్గురు సాంగత్యం వల్ల సద్భక్తి కలుగుతుంది. సద్భక్తి వల్ల సత్వగుణం కలుగుతుంది. సత్వగుణం వల్ల హృదయంలో పరమాత్మ దర్శనం కలుగుతుంది. బిందెలో నీరు అయిపోతే నదికెళ్ళి నీరుతో నింపుకుంటాం. అమ్మ మహాసత్వ, మహాశక్తి, మహాబుద్ధి. అమ్మ పాదాలను పట్టుకుంటే మనలో లుప్తమైన మహాసత్వాన్ని మనలోకి నింపుతుంది. భగవంతుడు ఎక్కడున్నాడు అని శిష్యుడు ప్రశ్నిస్తే, భగవంతుడు ఎక్కడ లేడు అని ప్రశ్నించుకోమన్నాడు గురువు. భగవంతుడు కనిపించడెందుకు అని శిష్యుడు ప్రశ్నిస్తే, కనిపించేదంతా భగవంతుడే కాబట్టి అని సమాధానమిచ్చాడు గురువు. ఉన్నది అమ్మే. అమ్మ గర్భస్థ శిశువు ఈ ప్రపంచం. ఎప్పటికీ ప్రసవింపబడని శిశువు ప్రపంచం. ఎప్పటికీ ప్రసవించని తల్లి పరబ్రహ్మం. సంకల్ప మాత్రం చేతనే సృష్టి నిర్మాణం చేసి పీపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నింటిలో ఉనికిగా ఉంది. ఆమె మనలో ఉండటం వల్లనే మనం ఉన్నాం అనేది తెలుస్తోంది. ఆమె లేని మనము లేము. మనము లేని ఆమె ఉన్నది. మనం ఉన్నాం అనే భ్రాంతి ఆమె మాయందే కలుగుతోంది. నిజానికి ఉండేది ఆమె ఒక్కటే. అలలో ఉండేది జలమే. మనలో ఉండేది సత్వమే. అలలు ఉన్నా లేకున్నా సముద్రం ఉంటుంది. జగత్తు ఉన్నా లేకున్నా సత్వం ఉంటుంది. ఆ కేవలం ఉనికికే మహాసత్వ అని పేరు. సత్యాసత్య విచారమునర్చడు సత్తవు నీవే అనిలాచల. ఓ అనిలాచల, సత్యం అసత్యం మధ్య తేడా తెలుసుకునే వివేకాన్ని కలిగించేది నీవే. ఆ సత్వ స్వరూపం నీవే. అద్దం ముందు నిలబడ్డప్పుడు మన రూపం తెలుస్తుంది. జ్ఞానాంబ ముందు నిలబడ్డప్పుడు మన స్వరూపం తెలుస్తుంది.